మన పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, నన్ను పలకరించావు పరలోక రాజ్యములో నుండి. ప్రభువు మహిమతో నన్ను నింపావు. ప్రణుతింతును నిన్ను పరిశుద్ధులతోడ. పరిశుద్ధాత్మ పరిపూర్ణ దేవా, పలకరించితివి పరలోకము నుండి. పరిశుద్ధాత్మ పరిపూర్ణ దేవా, పలకరించితివి పరలోకము నుండి. ప్రభువు మహిమతో నన్ను నింపినావు. ప్రభువు మహిమతో నన్ను నింపినావు. ప్రణుతింతును నిన్ను పరిశుద్ధులతోడన్. ప్రణుతింతును నిన్ను పరిశుద్ధులతోడ. కలువారి శిలువ నాకే విలువ, కలుషంబు బాపే కరములు చాచే. కలువారి శిలువ. దయగల తండ్రి, మీ నామానికి వందనాలు. మీ సన్నిధానములో ఉండే భాగ్యం మాకు ఇచ్చారు. మేము గణపరుస్తున్నాము, హెచ్చిస్తున్నాం. గత మాసాలన్నీ కాపాడారు. నూతన మాసంలోనికి మేము ఇలుచుంటుండగా నూతన శక్తి, నూతన బలము, నూతన ఆరోగ్యము, నూతన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపుతారు అని మేము నమ్ముతున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నలుదిశల నెమ్మది కలుగజేసే ప్రభుడవు, ఏమి లేని దాన్ని ఉన్నట్టుగా చేసే దేవుడు. మీ కృప కొరకు స్తోత్రాలు. యేసయ్య నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. యూట్యూబ్ వీక్షిస్తున్న బిడ్డలందరికీ మరోసారి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీరు ఆఖరి వరకు మీకు సమయం ఉన్నప్పుడే, ఎందుకనగా ప్రతి సందేశం కూడా 45 గంట ఉంటుంది, 45 నిమిషాలు లేక 1 గంట ఉంటుంది. మీకు సమయం ఉన్నప్పుడే కాస్త కూర్చొని లేక మీకు విశ్రాంతి ఉన్నప్పుడే వాక్యాన్ని వినుటకు ప్రయత్నించండి. మా ఉద్దేశం ఏంటనగా వాక్యం ఆఖరు వరకు మీరు వినాలనేదే మా ఉద్దేశం. షార్ట్ మెసేజ్ మంచిదే, కానీ అంతగా అన్ని వివరాలు ఇవ్వలేకపోతాం. అందువలన మేము లాంగ్ మెసేజ్ ఇస్తుంటాం. కొన్ని పర్యాయములు షార్ట్ మెసేజ్ కూడా పంపిస్తుంటాము, మంచిది. కనుక మా యొక్క ఉద్దేశము, దయచేసి మీరు అందరూ కూడా వాక్యాన్ని మీకు నచ్చితే ఇతరులు కూడా ఫార్వర్డ్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఇతరులకు మీరు ఈ సేవను పంచిపెట్టండి. ప్రభువు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్. రండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము. ద బుక్ ఆఫ్ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 6 వర్స్ 7. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. ఇది మన చెవికి కాస్త అగోచరమే. మందిరము కట్టు సందర్భమున సుత్తే గొడ్డలి ఇనుప కొరముట్ల శబ్దము వినబడలేదట. ఎవరు ఈ మాటలు రాశారు? మన వినికిడిలో ఇది రాయటానికి, మన జీవితాన్ని బాగు చేయటానికి దేవుడు మన యొక్క ఆత్మీయ ఇల్లు కట్టడానికి ఎటువంటి శబ్దాలు రావాలి,
ఏ శబ్దాలు రాకూడదనేది రాశాడు. సొలొమోను మందిరం కడుతున్నాడు. వారి నాయన సంపాదించిన ఆస్తి, దాని మీద ఆయన మందిరం కడుతున్నాడు. ఆ మందిరం కడుతున్న సందర్భంలో అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి కట్టబడుతున్న ఈ మందిరం ఈ హృదయం అనే మందిరము ప్రభు కొరకు ముందుగానే సిద్ధపరచబడాలి. సిద్ధపరచబడినప్పుడు ఈ సుత్తే గొడ్డలి ఇనుప కొరముట్ల శబ్దము ఇక రాదు. ఇనుముతోనే ఇనుమును పదును చేయాలి. ఇనుముతోనే ఇనుమును బెండు చేస్తారు. ఇనుముతోనే ఇనుమును షార్ప్ చేస్తారు. ఎలా షార్ప్ చేస్తారు, ఎలా దాన్ని బెండ్ చేస్తారు, ఎలా దాన్ని ఉంచుతారనగా దాన్ని అగ్నిలో కాలుస్తారు. దాన్ని అగ్నిలో కాల్చి రెండు వస్తువులను జాయింట్ చేయాలంటే ఒక పెద్ద హ్యామర్ తీసుకుంటారు, సుత్తి తీసుకుంటారు. తీసుకొని కమ్మరి వారు కొడతారు. కొట్టి దాన్ని ఒకటి చేసి అక్కడ ఇట్లా చేసి చేస్తూ ఉంటారు. కానీ దేవుని మందిరం కడుతున్నప్పుడు ఈ ఇనుము అనేది కాస్త శబ్దం ఇచ్చేదట. అనగా ఇక్కడ ఈ ఇనుముకు మట్టికి పొత్తిక కుదరదు, వేరైపోతాయి. మట్టి కనుక దాని మీద పూస్తే అది వేరైపోద్ది, ఇది వేరైపోద్ది. అందువలన దీనికి పొత్తు కుదరదు కనుక ఈ శబ్దమే లేకుండా చేశాడట. మానవుని జీవితం అనే ఈ మందిరము ప్రభు కొరకు కట్టబడుతూ ఉన్నప్పుడు ఈ గలిబిలి ఆత్మ పని చేయకూడదట. గలిబిలి గొనుగుడ సనుగుడ పని చేయకూడదంట. అది పని చేస్తే దేవునికి మందిరం మనం కట్టలేం. ఎందుకనగా నువ్వు కట్టే మందిరము మానవులు నివసించటానికి కాదు. నువ్వు చేసే పని ఈ ప్రజల తృప్తి కొరకు కాదు. నేను చేసే పని దేవుడు మనలో నివసించాలని, దేవునికే ఈ మందిరం అని, దేవుని కొరకు సాక్షిబిడ్డలుగా జీవించాలనేదే దేవుని యొక్క కోరిక ఉన్నది. సరే, సొలొమోను మందిరం కడుతున్నాడు. అక్కడ అంటాడు ఆయన, ఇనుపు పనిమట్ల ధ్వని ఎంత మాత్రమో వినబడలేదు. దేవుని బిడ్డల యొక్క జీవితము ఎప్పుడే కానీ గొనుగుడ సనుగుడ రగడ కొట్లాట జగడ ఇంట్లో కానీ ఉద్యోగములో కానీ వ్యాపారములో కానీ ఎక్కడున్నా నువ్వు ఏ క్షేత్రములున్నా నీ జీవితంలో ఇటువంటి జరగకూడదు. ఎందుకు రాశారు ఈ మాటలు? నేను మీకు ఒక్కొక్కటి చెప్తాను, మీరు బాగా వినండి. ఇని వాక్యానుసారమైన జీవితం జీవిస్తే దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తాం. అపవాదికి మనము సిగ్గు తెచ్చేవారిగా మనం జీవిస్తాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సమాజానికి మనం మేలు చేస్తాము. ఈ సమాజం ఉండే మనుషులు కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తారు. సరే, ఎక్కడ కడుతున్నాడు ఈ మందిరం? 2వ దినవృత్తాంత గ్రంథములు 3వ అధ్యాయము 1వ వచనం. 2వ దినవృత్తాంత గ్రంథములు 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైన మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమందు యెబూసీయుడైన ఒర్నాను కలమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరము కట్టను ఆరంభించెను. బాగా గుర్తు చేసుకున్నప్పుడు యెరూషలేములో, ఎక్కడ ఈ యెరూషలేము దేశానికి పైభాగములో యెరూషలేము ఉంది. యెరూషలేము చుట్టూ కొండలున్నాయి. యెరూషలేము కూడా కొండ భాగములోనే ఉంది. ఇక కొండ మీద నీవు మందిరం కడుతూ ఉంటే, కొండ మీద కట్టబడినటువంటి మందిరము అది ఎవరికి కూడా దాచబడదు. అది అందరికీ కనబడుతుంది. ఎందుకనగా ఇది ఎత్తైన కొండ మీద కట్టబడుతున్నటువంటి మందిరము. దీన్ని అందరూ చూస్తారు. దీనికి పునాది పెద్దగా అవసరము లేదు. ఎందుకనగా కొండే ఒక దృఢమైనటువంటి పునాది. యెరూషలేముకు దగ్గర అక్కడ ఏముందంటే చూడండి, చక్కని మాటలు.
తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనటువంటి స్థలం ఇది. ప్రత్యక్షమైన స్థలములో ద లార్డ్ అపియర్డ్. ఎప్పుడైతే దావీదుకు ఆయన తన్ను తాను ప్రత్యక్షమైన స్థలములోనే కడుతున్నాడు. ఆ స్థలము ఎవరిది? అది వర్ణాను కల్లము, అరౌనా లేక వర్ణాను అంటారు. వీరు ఎవరు అనగా ఈ వర్ణాను అంటే ఒకప్పుడు వీరు మోయాబీయులు, క్షమించండి, వారు యెబూసీయులు. ఆ యెబూసీయులు వారి యొక్క కుటుంబం అంతా నాశనం అయితే వర్ణాను అంటేనే ఒక్కడే మిగిలిపోయాడు. వర్ణాను అంటేనే ఒక్కడు మిగిలిపోతే ఆ వర్ణాను కొలము కొండ మీద ఉంది. ఆ కొండ మీద కళ్ళం ఉంది. కళ్ళము దేనికి సాదృశ్యము అనగా గట్టి విత్తనాలు ఒక సైడున, ఒక ప్రక్కన తాలు విత్తనాలు మరోసారి తీసేదే కళ్ళము. ఒక వ్యవసాయదారుడు ప్రాతకాల దినాలలో పంట పండిన తర్వాత దాన్ని కోత కోసిన తర్వాత దాన్ని కళ్ళములోనికి తీసుకుని వస్తారు. ఆ కళ్ళములో దాన్ని సపరేట్ చేస్తారు, ప్రత్యేకం చేస్తారు. తాళును తీసి పారేస్తారు. గట్టి విత్తనాలు ఆయన తన కొట్లలో లేక మార్కెట్కు పంపిస్తాడు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది కనుక ట్రాక్టర్లే అక్కడనే క్రాప్ మిషన్స్ వచ్చేసాయి. అక్కడికక్కడే వాటిని అదే వ్యవస్థ అదే, కానీ విధానం వేరైపోయింది. ఏదిట్లనే కానీ ఒక కళ్ళములోనికి రావాలి అంటే ఆ వ్యక్తి జీవితం ఏమైపోతుంది? అతడు వచ్చిన తర్వాత అతని వైఖరే మారిపోతుందండి. ఈ కళ్ళము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంఘానికి సాదృశ్యం. మంచిది చెడ్డది విభాగించేది ఏది అనగా దేవుని యొక్క మందిరమే. దేవుని యొక్క వాక్యముతో నీవు కడగబడినప్పుడు మంచిదాన్ని దేవుడు దగ్గర తీసుకుంటాడు, పనికిరాని దాన్ని పారివేస్తాడు. ఈ వర్ణాను కళ్ళమును దావీదు కొన్నాడండి. దావీదు వర్ణాను కళ్ళమును కొన్నాడు. ఎంత కొన్నాడు అంటే ఆ దినాలలో 600 తులముల బంగారముతో కొన్నాడు. దాదాపు 6 కేజీల బంగారముతో ఇచ్చి కొన్నాడు. ఆ ప్రాంతమును మాత్రము 50 వెండి తులాలతో కొన్నాడు. మొత్తము కొండను కొన్నాడు ఆయన. కొనకముందు అక్కడ ఒక సన్నివేశం జరిగింది. అది ఏంటి అనగా దావీదు అక్కడికి వెళ్ళి నాకు వర్ణాను కళ్ళము నాకు ఇయ్యమన్నాడు. ఆయన అంటాడు, ఎవరు వర్ణానలు అంటాడు, అయ్యా నువ్వు రాజు, అయ్యా నువ్వు రాజు, నన్ను మిగిలించావు యుద్ధములో, నేను బ్రతికిపోయాను, నువ్వు అడుగుతున్నావు గనుక ఈ కళ్ళము నేను ఊరికే ఇస్తాను, తీసుకో అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, నో నాకొద్దు, నేను ఊరికే తీసుకోను అంటాడు. చూసావా, దేవుడు ఒక రాజు ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు అనగా ఊరికే మనం ఏది కూడా తీసుకోకూడదని కూడా నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినాల్లో ప్రజలు ఒకటి తీసుకుంటే ఒకటి ఉచితం అంటే ఎంత దూరమైన 60 కిలోమీటర్ల దూరం నుంచి మన పట్టణానికి వస్తారు. 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చేళ్ళకి నీకు పెట్రోల్ ఎంత, బస్సు ఛార్జ్ ఎంత, అదెంత మర్చిపోతాగా నాకు ఉచితంగా దొరికేది కావాలంట. అవునా? దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క మందిరానికి అంటున్నాడు, నాకు ఊరికే వద్దు, నేను డబ్బులు ఇచ్చి కొంటాను అన్నాడు. కొన్నాడండి. కొన్న తర్వాత ఇప్పుడు మందిరం కడుతున్నాడు. ఎవరు కడుతున్నాడు మందిరం అనగా రాజు అయినటువంటి దావీదు కుమారుడు సొలొమోను కడుతున్నాడు. మందిరం కట్టు అని దేవుడు చెప్పాడా? ఏం చెప్పలేదు. మందిరం కట్టమని దేవుడు చెప్పాడా? లేదు. మందిరం కట్టమని దేవుడు చెప్పలేదు, కానీ దావీదే చెప్పాడు. అయ్యా నీవు నన్ను శత్రుల బాధ నుండి తప్పించావు, శత్రువుల నుండి నన్ను విడిపించావు, పాపము నుండి నన్ను దూరం చేశావు. దేవా, నేనైతే గొప్ప ప్యాలెస్లో జీవిస్తున్నాను, నేనైతే గొప్ప మందిరములో ఉన్నాను. నా దేవుడైన యెహోవాకు నేను మందిరం కడతానన్నప్పుడు అంటాడు, దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా, ఎల్లో దావీదుకు వచ్చిన తలంపు చాలా మంచిది. చప్పలు కూడా చేసి చూద్దామా? దావీదుకు వచ్చిన తలంపు చాలా మంచిది. నువ్వు మందిరం కట్టమన్నాడు. అయితే నువ్వు కట్టకూడదు, నీ హస్తాలంతా రక్తంతో ఉన్న యుద్ధం చేశావు, నీ గర్భమున పుట్టుబోయే నీ కుమారుడు మందిరం కడతాడన్నాడు.
ఆ మందిరం కొరకు తండ్రి అయినటువంటి దావీదు సమస్తం తెచ్చాడు, ఆరంభించమన్నాడు. ఎక్కడ ఆరంభిస్తున్నాడు ఈ మందిరం అనగా, అక్కడ రాయబడింది చూడండి, 2వ దినవృత్తాంతములు 3వ అధ్యాయము 1వ వచనంలో, తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు, వర్ణానుకలం ఎక్కడ ఉంది బాబు అంటే మోరియా పర్వతం మీద ఉంది. ప్రైజ్ ది లార్డ్. మోరియా పర్వతానికి ఎవరైనా ఎక్కారా అని అంటే ఎస్, అబ్రహాం ఎక్కాడు. హల్లెలూయా. అబ్రహాం ఎక్కాడు. ఎవరితో ఎక్కాడు? తన కుమారుడైన ఇస్సాకును తీసుకెళ్ళాడు. ఇస్సాకు అనగా నవ్వు. ఈ మోరియా చరిత్ర గురించి మనం చాలా తెలుసుకోవటం చాలా మంచిది దేవుని బిడ్డలారా. దావీదు కుమారుడు సొలొమోను మందిరం అక్కడ కడుతూ ఉన్నప్పుడు ముందుగానే సిద్ధపరిచాడు. అక్కడ సుత్తె గొడ్డల వంటి ఇనుప కొరముట్ల శబ్దము ఏది కూడా రాలేదు, గొను కూడా రాలేదు. దీన్ని ఆరంభించాడు, 7 సంవత్సరాలు కట్టాడు. 7వ సంవత్సరం ముగించి దాన్ని దేవునికి అప్పచెప్పాడు. ఎస్, మోరియా కొండ మీద ఎవరు వెళ్ళారనగా అబ్రహాం వెళ్ళాడు, తన కుమారుడైనటువంటి ఇస్సాకు వెళ్ళారు. సందర్భం ఏంటి అనగా 75 సంవత్సరాల వయసు ప్రాంతంలో దేవుడు అబ్రహామును తన బిడ్డగా పిలిచాడు. వస్తాను ప్రభు అన్నాడు. పిల్లలు లేరు ప్రభు అంటే ఇస్తానన్నాడు. ఏమి ఇస్తావులేయా, ఇప్పుడు నాకు 75 సంవత్సరాలు అయిపోయింది, నా భార్య శార కూడా ఆమె వృద్ధాప్యురాలు అయిపోయింది. లేదు అబ్రహాం, అలా అనుకోద్దు. లేదులే ప్రభువా, ఎక్కడిస్తారులేండి మీరు, ఇక నా పెద్ద దాసుడికి కదా నా యొక్క ఆస్తి, ఆయనకి ఇస్తానులేంటే అట్లా అనుకోద్దు. నువ్వు అలా అనొద్దు. నీ గర్భమున పుట్టిన వారే నీకు వారసులు అవుతారు. హల్లెలూయా. నీ గర్భమున పుట్టిన వారే నీకు వారసులు అవుతారన్నాడు. నిండా 100 ఏళ్లలో శారా గర్భం తెరవబడింది. అబ్రహాంకు 100 ఏళ్ళు, శారాకు 90 సంవత్సరాలు. 90 సంవత్సరాలకు ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టేసరికి అబ్రహాంకి ఏమైపోయిందో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకును ప్రేమిస్తున్నాడు. మనము అన్యుల యొక్క విగ్రహాలను మనం చూస్తున్నప్పుడు విగ్రహాలు కనపడుతూ ఉంటాయి వాళ్ళకు, కానీ క్రైస్తవుల విగ్రహాలు కనపడవు. అవి హృదయములో ఉంటాయి. చాలామంది ఎక్కువగా భార్యను ప్రేమిస్తారు దేవుని కంటే ఎక్కువగా. చాలామంది భర్తను దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. చాలామంది భార్య భర్తలు ఇద్దరు దేవుని కంటే పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. దట్ ఈస్ కాల్డ్ విగ్రహారాధన. వారు చేసే విగ్రహాలు అన్నీ అందరికీ కనపడ్డాయి, కానీ నీలో ఉన్న విగ్రహం ఎక్కడుందో తెలుసా? నీ హృదయములో ఉంది. చాలామంది దేవుని దగ్గరికి రాక దూరంగా తిరుగుతూ ఉంటారు, ప్రభువుకు అయిష్టులుగా జీవిస్తుంటారు. దేవునికి ఇవ్వవలసిన సమయం ఎవరు, దేవునికి ఇవ్వవలసిన ఏది కూడా ఇచ్చుటకు వారికి మనసు బుద్ధి పుట్టదు. ఎవర్రా ఈ విగ్రహారాధికుడు అంటే ఈ చెయ్యని నువ్వే. నీ హృదయంలో స్థిరమేసుకున్నావు నేను చేయకూడదని. హూ ఈజ్, ఎవరు ఐడియాలజిస్ట్ అంటే నీవే. దేవుడు అంటాడు ఇది జరిగినప్పుడు అప్పుడు అంటాడు దేవుడైన యెహోవా, ఆదికాండం 22వ అధ్యాయములో అంటాడు 1వ వచనంలో, ఇది జరిగిన తర్వాత దేవుడైన యెహోవా అబ్రహామును పరిశోధించెను. అబ్రహాం, నీకు ఏకైక కుమారుడు, నువ్వు ప్రేమించుచున్న కుమారుడు, నన్ను మర్చిపోయావా? ఇదే కథ ఉంది అక్కడ. అబ్రహాం, నీ ఒక్కగాని కుమారుడు, నువ్వు ప్రేమించుతున్న కుమారుని నాకు బలి ఇయ్యాలా? ఎందుకు బలి ఇయ్యాలంటే వాడిని అడ్డం పెట్టుకుని నువ్వు నన్ను మర్చిపోయావు. కొన్ని పర్యాలు అన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం మర్చిపోయి ఇచ్చిన దాన్ని ఏమిటి వెళ్ళిపోతుంటాం. అదే విగ్రహారాధన. అలా మీరు ఎవరైనా ఉన్నారా? నో, జీవితాన్ని మార్చుకోండి. అప్పుడు అంటాడు, నేనైతే కాస్త గట్టిగా నిలబడినాను. నా భార్య శారా, ఆమెకు చెప్పలేదు. తెల్లారుజామునే గాడికి గంత కట్టాడు. 2 సైనికులను తీసుకున్నాడు, సేవకులు పిలుచుకున్నాడు, ఆ కర్రలు తీసుకున్నాడు, గాడిద మీద పెట్టాడు, పద అన్నాడు. మోరియా కొండకు 3 దినములు ప్రయాణం చేశాడు ఆ కొండ దానికి రావటానికి. దేవుని
ప్రేమించకుండా అబ్రాహాం దూరం అయిపోయాడు. ఇప్పుడు నేను చూస్తాను నిజమైన భక్తి ఎవరి దగ్గర ఉంటుందో. దేవునితో నీవు సన్నిహిత సంబంధం కలిగి ఉంటావా? నేను ఇచ్చిన ఆస్తిని చూసి మురిసిపోయి జీవిస్తుంటావా? దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవిస్తున్నావా? నేను ఇచ్చిన భర్తతో లేక భార్యతో మురిసిపోయి జీవిస్తుంటున్నావా? దేవునితో సన్నిహిత సంబంధము కలిగి ఉంటావా? నేను ఇచ్చినటువంటి అన్నింటిని చూసి వాటిని మురిసిపోయి నాకు దూరం అయిపోతావా? ఇప్పుడు చూస్తాను నీ కథ అన్నాడు. ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు 25 సంవత్సరాల తర్వాత ఇస్తానని చెప్పి మొత్తానికి ఇచ్చాడు. మాట తప్పని దేవుడు, మరిచిపోని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, దాన్ని పరిపూర్ణంగా మన చేతికిచ్చే దేవుడు. అది ఇచ్చిన తర్వాత నువ్వు అయ్యను మరిచిపోయి ఇచ్చిన దాన్ని అంబడిస్తే దట్ ఈస్ కాల్డ్ ఐడియాలజీ. దాన్ని విగ్రహం అని అంటారు. అది కనిపించదు. అన్యులను అంటావు, వాళ్ళు మొక్కుతున్నారు, వారు మొక్కుతున్నారు అని నువ్వు అంటావు. నువ్వే లోపల పూజిస్తున్నావు కదా, నువ్వే దీనికి నమస్కారం చేస్తున్నావు కదా, నీకంటే ఎవరున్నారు అని మాట అడిగితే అసలు నీ దగ్గర జవాబు ఏముందో అది నాకు తెలియదు. అప్పుడు అంటాడు, ఆ మోరియా పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అంటాడు, మీరు నిలబడండి అంటాడు. నేను నా కొడుకు ఇద్దరం పోతాం. నా దేవుడిని యెహోవాకు మ్రొక్కి 5వ వచనంలో మేము తిరిగి వస్తాం. నా దేవుడు నన్ను చెయ్యి విడువడు. హల్లెలూయా. నీ భక్తి ఎక్కడ కనపడాలనగా దేన్నైతే ఎక్కువగా నువ్వు ప్రేమిస్తావో, హల్లెలూయా చెప్పండి, దేన్నైతే ఎక్కువగా మనం ప్రేమిస్తామో అది దేవుడు ఇష్టపడతాడు. నీ దేహాన్నైనా, నీ ఉద్యోగమైనా, నీ భార్యనైనా, నీ పిల్లలనైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, అదంతా సెకండరీ. కానీ ఫస్ట్ ప్రియారిటీ ఏది అనగా దేవుని కార్యం. అప్పుడు అంటాడు కింది మాటలలో, అబ్రహాం నీ ఏకైక కుమారుని మీద, నువ్వు ప్రేమించిన కుమారుని మీద కత్తి వేయొద్దు. ఆగు అబ్రహాం ఆగన్నప్పుడు ఆగుతాడు. ఏం ప్రభువా ఇంత దూరం పిలుచుకొచ్చావే? మనం గనుకైతే అన్నీ నీ మాటలేనా? పొమ్మంటం నీదే, రమ్మంటం నీదే. ఒక్కోసారి ఇలాగనే పోరు పెట్టుకుంటుంటారు చాలామంది సిస్టర్స్, బ్రదర్సు. అంత నీదే జరగాలనా? మాది ఏమీ లేదా? నువ్వే పొమ్మన్నావు కదా, నాకు ఈ కొడుకే వద్దులే, తేరా కత్తి ఎత్తాడు. ఏ దేవుడైతే అబ్రహాం అని 22వ అధ్యాయం మొదట్లో పిలిచాడో, అదే దేవుడు మరలా కత్తి ఎత్తినప్పుడు మరలా 2 పర్యాయములు పిలుస్తాడు. అబ్రహాం ఆగు, దించు నీ కత్తి అంటాడు. దించమంట. అప్పుడు అంటాడు, ఇప్పుడు నాకు అర్థమవుతుంది, నీ ఏకైక కుమారుని నాకు ఇచ్చుటకు నువ్వు వెనుదీయలేదు కనుక ఇప్పుడు నీ విశ్వాసము గొప్పదని నాకు నిర్ధారణ అయిపోయింది. మీరు దేన్నైనా ఎక్కువగా ప్రేమిస్తున్నారా? అదే విగ్రహారాధన. టీవీని, మొబైల్ను రాత్రంతా ఎందుకండి? రాత్రంతా మీరు మొబైల్ చూస్తారు. మీరు పక్కా విగ్రహారాధికులండి. అందరినీ కాదు, కొందరికి చెప్తున్నాను నేను. ఏం పని ఉందండి? మాట్లాడావా, అయిపోయిందా, స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి. దేవుని కంటే ఎక్కువ ప్రేమిస్తావా? పొద్దున్నే తొందరగా లేస్తావు, నువ్వు ఎక్కువ లేచి ప్రార్థన చేసుకుంటూ ఉంటావు. నేను ఎన్ని గంటలకు పండుకున్నది ముఖ్యం కాదు, కానీ నేను పొద్దున్నే లేచి నా దేవుని స్తుతిస్తూ కూర్చుంటాను. దేవా, ఈ దినమంతా నేను నీ మీద ఆధారపడుతున్నాను. ఎస్, ఎవరైనా వారు ఉన్నారా? నేను అందరి గురించి నేను చెప్పడానికి అధికారం లేదు. ఎవరైతే ఆ స్థితిలో ఉన్నవారు ఎవరున్నారో, నీవే విగ్రహారాధికుడివి. దీన్నైనా దేవుడు సహిస్తాడు, కానీ విగ్రహారాధన చెప్పండి సహించడు. ఎక్కడుంది విగ్రహం? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? లోపల ఉందంట. ఇది వాళ్ళది ఎక్కడుంది? కనపడుతుంది. ఒకసారి చేసి మళ్ళీ సంవత్సరం వరకు వాళ్ళు జ్ఞాపకం చేసుకోరు. నీది రోజు ఉంది కదా. ఇప్పుడు మోరియా కొండను కొన్నాడు దావీదు, కొడుకిచ్చేశాడు ఆస్తి, కట్టమన్నాడు. దేవుడు అంటున్నాడు చూడండి, 3వ అధ్యాయం 1వ వచనంలో,
యెహోవా ప్రత్యక్షమైన మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలము. అబ్బో, ప్రత్యక్షమని సిద్ధం చేశాడు యేసయ్య. నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడండి. సొలొమోను ఆశీర్వదించాడు. మీ నాయన్ను బట్టి నేను ఆశీర్వదిస్తానంటాడు యేసయ్య. మీ అమ్మ ప్రార్థన బట్టి నేను ఆశీర్వదిస్తానంటాడు యేసయ్య. నువ్వే మొబైల్ చూసుకుంటూ కూర్చుంటే నీ కొడుకు మొబైల్ మొబైల్ చూడటంలో తప్పు లేదు. వార్తలు చూస్తున్నావా, మరొకటి నీకు అవసరం అది వేరే. రాత్రి అంతా నువ్వు దాంట్లోనే ఉంటే మా నాన్న చూస్తాడు, మా మమ్మీ కూడా చూస్తాడు, అన్ని పిల్లలు చెప్పేస్తారు నీ సాక్ష్యం. అప్పుడు నీ కళ్ళంతా కూడా రాత్రి అంతా సారాయి దగ్గర వచ్చిన కళ్ళులాగా ఉంటాయి. ఎటు సారాయి దగ్గర వచ్చాడా, ఎటుకొచ్చాడు. దేవుని పిల్లలకి మనం ఎలా ఉండాలంటే అంత అలర్ట్గా ఉండాలి. మనం అంత అలర్ట్గా ఉంటే, అలా మేల్కొని జీవిస్తే ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఆయన మన యొక్క అలర్ట్నెస్ చూసి, మేల్కొలుపును చూసి, పరిశుద్ధతను చూసి ప్రభువారు మనల్ని పరమునకు పిలుచుకుంటాడు. లేకపోతే నేను చూసినప్పుడల్లా నువ్వు లోకములో ఉన్నావు అంటాడు యేసయ్య. ఏం జవాబు చెప్పగలం మనం? దేవా, యేసయ్య నిన్ను ప్రత్యక్షమైన స్థలములో, యేసయ్యకు నీవు ఇష్టమైన స్థలములో, ఆయన కొన్న స్థలములో యేసయ్య నన్ను తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దావీదైతే వర్ణాను కలమును 600 తులముల బంగారముతో దాదాపు 6 కేజీల బంగారం పెట్టి కొన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్నైతే బంగారము కంటే ఎక్కువ విలువగల రక్తం ఇచ్చి కొన్నాడు యేసయ్య. ఆ దేవుని సన్నిధానములో మనము ఎలా జీవించాలి, మన వైఖరి ఎలా ఉంది చూడండి. ప్రత్యక్షమైన మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైనటువంటి వర్ణాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలము, ఏర్పాటు చేయబడినటువంటి స్థలము. ఏమండి, అందరూ వచ్చారు కానీ నాకు కొందరే కావాలన్నాడు యేసయ్య. ఏమండి, అందరూ పరిగెత్తారండి రంగంలో. ఒక స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో పరిగెత్తు ఉన్నప్పుడు స్టార్టింగ్ లైన్ ఉంటుంది, ఫినిషింగ్ లైన్ ఉంటుంది. ఆరంభము రేఖ ఉంటుంది, ఫినిషింగ్ రేఖ కూడా ఉంటుంది, లైన్ ఉంటుంది. ఆరంభములు అందరూ గబగబా పరిగెత్తును పోతే ఆ సగం బొట్టులకి మ్యాక్సిమం అంతా దాటిపోతారు, అందరు అయిపోతారు. ఇప్పుడు అక్కడ ఆడియన్స్ చప్పట్లు కొడుతుంటారు. అదిగో వాడు ముందు వస్తున్నాడు, ఆమె ముందు వస్తుందని లాస్ట్లో ఇద్దరు ముగ్గురు ఒకరి మించి ఒకరు పడుతుంటే వీళ్ళందరినీ గుంపందని మర్చిపోతారు ఆడియన్స్ కదా. అందరిని మర్చిపోయి వాళ్ళని చూస్తుంటారు. ఈ ఫోకస్ కూడా ఈ టీవీ అనగా ఈ కెమెరాలన్నీ కూడా వెనుకబడిపోయినకి పెట్టరు. లైఫ్ కథమగా ఆ ముందు ఎవరు ముందు వస్తారు అక్కడ ఉంటుంది, అక్కడనే వాళ్ళది కథ. అందుకే యేసయ్య అన్నాడు, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. అక్కడ కడుతున్నాడు దేవుని యొక్క మందిరం, కట్టను ఆరంభించాడు. తన ఏలుబడి 4వ సంవత్సరం 2వ నెల మందిరము దాన్ని కట్టను ఆరంభించాడు. ఫిబ్రవరి మాసంలో ఆయన 4వ సంవత్సరంలో దేవుని యొక్క మందిరం మీద ఆయనకు మనస్సు కలిగింది. హల్లెలూయా. అందుకే నా మందిరమును గురించినటువంటి ఆశ నన్ను భక్షించుచున్నది. దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనము ముందుకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడో ఎక్కడో ఏమో చేశావు, దేవుని కొరకు మరిచిపోయావు. కానీ నీవు మరిచిపోయావు, కానీ దేవుడు మరిచిపోయే దేవుడు కానే కాదు. హల్లెలూయా. నువ్వు చేసిన ప్రతి కార్యము దేవునికి ఇష్టంగా ఉంటుంది. ఆయన రాగానే దేవుని మందిరము 7 సంవత్సరాల ఫినిషింగ్ చేశాడు. ఆయన యెరూషలేము పట్టణాన్ని కూడా కట్టాడు. 13 సంవత్సరాలు ఆయన పట్టణాన్నే కట్టేశాడు ఆయన. హల్లెలూయా. దేవుడు మన పట్టణాన్ని ఆయన కట్టాలి. అయితే ఆ మందిరం అయితే 3 పర్యాయాలు ధ్వంసమైపోయింది, నాశనమైపోయింది. ఇప్పుడు ఆ మందిరములో మసీదు ఉంది. ఈదులు అక్కడికి వెళ్ళి ప్రక్కన ఆ శిథిలాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని వస్తుంటారు. గోడకి వెళ్ళి తగులుకుంటూ వస్తారు. ఆ మందిరం కూర్చోబెడితే ఆ యొక్క మసీదు కూల్చబడితే 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఎందుకు తెలుసా? యూదులందరూ తిరిగి వస్తారు, తిరిగి అక్కడికి
అయ్యో మా దేవుడైనటువంటి యెహోవా కట్టించిన ఈ మందిరము గొప్పది. యేసుప్రభు వారు బ్రతికి ఉన్నప్పుడు శిష్యులందరూ ఆయన వెంట వెళుతూ అంటున్నారు, అబ్బా ఎంత బాగా కట్టారండి మందిరము, సుత్తే ఇనుము గొడ్డలి ఎటువంటిది కూడా ఆ శబ్దం రాకుండా కట్టాడంటే ఇది మామూలు విషయమా? శబ్దం రాకుండా ఇల్లు ఎవడైనా కడతాడా చెప్పండి? మన ఇంటి పక్కన ఎవరైనా శబ్దం చేసి ఇల్లు కడుతుంటే మనకు నిద్రే రాదు. ఎవరైనా అంతే, కిర్రని వాడు రంపని చేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, కొడుతుండే కేడుతుండదు. కానీ దేవుని మందిరము కడుతున్నప్పుడు శబ్దమే రాలేదంట. చెవులు కూడా దేవుని చూద్దామా. యేసుప్రభు వారి శిష్యులు అడుగుతున్నారు, అయ్యా అబ్బా ఎంత బాగుందయ్యా మందిరం, అబ్బా 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 అంటున్నారు. రే మీరందరూ మందిరం భక్తులు రా, మీరు పైన దాన్ని చూసేవారు రా మీరు, కానీ ఈ మందిరాన్ని బడగొట్టండి, ఇది 3వ రోజున నేను లేపుతానన్నాడు. ఏం ప్రభా ఆ మాట అంటావంటే అది పడిపోద్ది ఒక దినం అన్నాడు. అది పూలిపోయింది. మనం దేని మీద అయితే మనసు పెడతాం అది పడిపోద్ది, గుర్తుపెట్టుకోవాలి. ఇది నా మాటలు కాదు. మనం దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అది పడిపోద్దంట. అందువలన దేవుడు అంటాడు, మన కొరింథీయులకు రాసిన పత్రికలు అంటాడు 3వ అధ్యాయము 17వ వచనం అంటాడు, ప్రియులారా మీకు తెలియదా మీ హృదయము దేవుని యొక్క ఆలయం. 1 కొరింథీయులు 3:16. ప్రియులారా మీకు తెలియదా మీ హృదయము దేవుని యొక్క ఆలయము, ఎవడైనా ఈ ఆలయమును పాడు చేస్తే, హల్లెలూయా, ఎవడైనా ఈ ఆలయమును పాడు చేస్తే వాడిని పాడు చేస్తాడు యేసయ్య. ఏమయ్యా ఆ దినంలో ఒక మంచి సేవకుడు చచ్చిపోయాడు, వాళ్ళు కొట్టారు కదంటే దేవుడు వారిని దీవిస్తాడు, వారిని దేవుని ఆలయంగా మారుస్తాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే దేవుని పిల్లల్ని హింసిస్తారో వారిని హింసించిన వారిని దేవుడు ఆలయంగా మారుస్తాడండి. దేవుడు అంటాడు, నాకు ఈ ఆలయం కాదు కావాల్సి ఉండేది, నాకు నీ ఆలయం కావాలంటాడు. దేవుడిని యెహోవా మోషేతో మాట్లాడుతాడు. నిర్గమకాండం 25:8 అంటాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలము ఏర్పాటు చేయాలి. ఆమెన్, ఆమెన్. నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి. ఇంట్లో ఒక సపరేట్ అయినటువంటి గది వారు అన్యులు కట్టుకుంటారు, మంచిదే. నువ్వు కూడా పెద్ద హాలు కట్టుకుంటావు ప్రార్థన కొరకు, మంచిదే. కానీ ఆ రెండింటికంటే ప్రేయర్ హాల్ కంటే నీకు స్థలం ఉంటే కట్టుకుంటావు, మంచిది. లేని వారు ఏం చేస్తారు, హాలు ఉండటానికే కాస్త గూడు ఉంటే సరిపోద్ది అనుకుంటారు. కానీ అందరికంటే అన్నిటికంటే ముఖ్యమైనది నీ హృదయమైన ఈ యొక్క హాలు, ఈ గది యేసయ్యకు ఇష్టం. హల్లెలూయా. ఆ ఆలయం కొరకు నువ్వు సిద్ధపడితే యేసయ్య అంటాడు, నేను ఎప్పుడు వచ్చినా నేను నీతో ఉంటానంటాడు. అందుకే యేసయ్య అంటాడు, నాకు స్థలం ఇవ్వండి అంటాడు. యేసయ్య అంటాడా లేదా? వేర్ ఈజ్ మై రెస్టింగ్ ప్లేస్, నేను ఎక్కడ నివసించాలి? అప్పుడు యెషయా అంటాడు, ప్రభువా నేను ఉన్నాను, నన్ను పంపమంటాడు. నేను నీ పని చేస్తానంటాడు, నీ కొరకు జీవిస్తానంటాడు. ప్రభువారు మనకి ఏం బోధిస్తున్నాడు ఈ ఆఖరి దినాలలో అనగా, సొలొమోను కట్టిన మందిరము అది పాడైపోయింది, ధ్వంసమైపోయింది. కానీ ఈ మందిరాన్ని ధ్వంసం చేయటానికి ఈ ప్రపంచంలో ఎవరి చేత కూడా కాదు. ఇక్కడ మూసిన కళ్ళు నువ్వు పరలోక రాజ్యాన్ని, ఈ మట్టి దేహములోనే దేవుని యొక్క మహిమను పెట్టాడు యేసయ్య, దేవుని యొక్క శక్తి పెట్టాడు యేసయ్య. సుత్తి కంటే, ఇనుము కంటే, గొడ్డలి కంటే, ఫలానా దానికంటే, ఇంకో దానికంటే కూడా, రంపాల కంటే దేవుడు ఇందులో చాలా గొప్ప శక్తిని ఉంచాడు యేసయ్య. ప్రకటన గ్రంథము 21:3 ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21:3 చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ఇదిగో దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఎవరితో కూడా ఉన్నది? మనుషులతో కూడా ఉందంట. అనగా దేవదూతలతో ఉన్న దేవుడు, పరలోక రాజ్యములో ఉన్న దేవుడు మనుషులైన మనతో కూడా ఉన్నాడు. ఆయన వారితో కాపురముండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఎంత సన్నిహితుడిగా ఉంటాడు మనకు అంటే, ఈ హృదయం మనకి ఎంత దగ్గరుందో ఈ నోటికి, ఈ హృదయానికి అంతకంటే దగ్గరున్నాడు యేసయ్య. ఆయన మనతో కాపురముండును. చదవండి.
వారు ఆయన ప్రజలయుందురు. వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు దేవుడు తానే వారి దేవుడయుండి తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆ మందిరం కంటే ఈ మందిరానికి ఘనత వచ్చిందా లేదా? ఇప్పుడు వచ్చిందా లేదా? ఆ మందిరం కంటే ఈ మందిరానికి ఘనత వచ్చిందా లేదా? ఇప్పుడు ఎవరు గొప్పోలు చెప్పండి? మనం వెళ్ళలేదనుకో యెరూషలేముకు, ఏం పర్వాలేదు, ఏం పెద్ద చింత చేయాల్సిన పని లేదు. కానీ నూతన యెరూషలేము ఉంది. అక్కడేముందో తెలుసా? నీ కాళ్ళ కిందనే బంగారం ఉంది. హల్లెలూయా. 1 తులం బంగారం ఇప్పుడు అంటే 1 లక్ష కంటే ఎక్కువ ఉంది అనుకుందాం. 1 తులం కొనుక్కోవాలంటే ఇప్పుడు నీ కాళ్ళ కిందనే బంగారం ఉంటే ఆడికి పోవాలంటే మనం ఎంతలో ఉండాలా? బంగారం కంటే విలువ గల వారికి మనం జీవించాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ యొక్క స్థితిలోనికి మనం వెళ్ళాలంటే ఆయన నీతో కాపురం ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును. ఇక వారికి మరణము ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. ఏండి? ఆ యెరూషలేము కథ అంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏ యెరూషలేము ఉంది మనకు? నూతన యెరూషలేము ఉంది. అది వద్దు ఇప్పుడు మనకు. పోయి చూసేస్తావు. చూసిరా, యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అక్కడ నడిచాడు, తిరిగాడు, స్వస్థపరిచాడు, అందరికీ నీతి బోధలు చెప్పాడు. ఆయన తిరిగిన స్థలము, ఆయన పెట్టిన సమాధి, ఆయన జన్మించిన స్థలం అన్నీ ఉన్నాయి. తిరిగి డబ్బు ఉంటే పోయి రావచ్చు సంతోషంగా, చాలా మంచిది. కానీ అన్నిటికంటే అంతకు మించిన పరలోక రాజ్యము ఇంకొకటి ప్రపంచంలో ఏది లేదు. అంత పరలోక రాజ్యంలో ఉన్నటువంటి రాజ్యానికి మనం వెళ్ళాలంటే దేవుడు అంటాడు, సింహాసనం వచ్చి గొప్ప స్వరముతో చెప్పుట నేను ఇంటిని. అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నటువంటి వాడు, ఇదిగో సమస్తమును నూతనముగా అయినవి అని చెప్పి చెప్పుచూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దీన్ని నమ్మాలా అని అంటాడు యేసయ్య కింది వచనాల్లో. అప్పుడు నమ్మినప్పుడు యేసయ్య అంటాడు, ఆ మందిరం గురించి నువ్వు శిథిలమైపోయిందని ఏడవద్దు, కానీ ఈ మందిరం గురించి నువ్వు బాగా ఏడ్చు. దైవచిత్తానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది తెలుసా? రక్షణార్థమైన మారు మనసుని ఇస్తుంది. దీని కొరకు నువ్వు ఏడవకపోతే నీవు నరకంలోకి వెళ్తావు. అది తప్పించటానికి యేసు ప్రభువారు దావీదు కంటే గొప్పవాడు, సొలొమోను రాజు కంటే గొప్పవాడు, అబ్రహాం కంటే గొప్పవాడు, ఇస్సాక్ కంటే గొప్పవాడు, యాకోబు కంటే గొప్పవాడు, నజరేయుడైన యేసు. ఆమెన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ హృదయము దేవుని ఆలయం స్వామి, ఈ హృదయము దేవుని యొక్క ఆలయం ప్రభువా. నేను నీ కొరకు సాక్షి బిడ్డగా జీవిస్తాను తండ్రి. ఈ మందిరముని ఎవరు కూడా పడగొట్టలేరయ్యా. ఆ మందిరాన్ని అయితే ధ్వంసం చేశారేమో, కానీ ఈ మందిరాన్ని ఎవరు పడగొట్టలేరయ్యా. నా మందిరము నీకు ఇష్టమైన నివాసము, నేను వారితో కాపురం ఉందును. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజలై ఉందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉంటాడు. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాయి. సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము వింటిని. అప్పుడు సింహాసనాసనుడు వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడని చెప్పాను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుము అని ఆయన నాతో చెప్పాడని యోహాను భక్తుడు సెలవిస్తున్నాడు, సాక్ష్యం చెప్తున్నాడు. దేవా, సియోనులో నేను చూడాలని ఆశపడుతున్నాను. ఆ సియోను నూతన యెరూషలేము పాడైపోయింది, కానీ ఈ హృదయము దేవుని ఆలయము. ఆ ఆలయానికి మేము వెళ్ళాలి స్వామి. ఆయనే మన దేవుడు, ఆయనే మన రక్షకుడు, ఆయనే నజరేయుడు, ఆయనే దేవుని కుమారుడు. ఈ దినము ఆయన నీతో కాపురము ఉండాలంటున్నాడు. ఎటువంటి మాట కదా! మనుషుల యొక్క కాపురం అశాశ్వతము, దేవుని యొక్క కాపురము శాశ్వతము. ఆ కాపురములో మనం జీవిద్దామా? నీ హృదయములో దాచబడినటువంటి ఎక్కడైనా విగ్రహం ఉన్నదా? అది ఎవరికి కనిపించదు. అన్యులు కనిపించేది అది వారి వారి ఇష్టము, ఎవరికి కూడా బలవంతము కాదు ఇది. కానీ నీ హృదయములో ఉన్న ఆ విగ్రహాన్ని ఎప్పుడు తీస్తావు? ఎక్కువ ప్రేమించేది, ఎక్కువ నువ్వు దేనైతే ప్రేమిస్తావో అది ప్రభువారి కొరకు నువ్వు సమర్పించినప్పుడే.
ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడు అని నాకు ఇప్పుడు తెలిసిందంటాడు దేవుడు. ఎస్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం, థ్యాంక్ యూ లార్డ్. దేవా స్తోత్రం, హల్లెలూయా, పరిశుద్ధుల స్తోత్రం. దేవుని శక్తిని మనం పొందుకుందామా? దేవుని బలం పొందుకుందామా? ఈ హృదయం అనే ఆలయాన్ని మనం సరిగ్గా చూసుకుందామా? కాపాడుకుందామా? పరిశుద్ధంగా పెట్టుకుందామా? వేర్ ఇస్ మై రెస్టింగ్ ప్లేస్? నాకు విశ్రాంతి ఎక్కడంటే నీ నోట మాట రావాలి, నేనున్నాను ప్రభువా నీకు తోడుగా, నేనున్నాను స్వామి, నా హృదయమే నీ ఆలయం స్వామి. దేవా స్తోత్రాలు. దేవుడి నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. నాకు తెలుసు బ్రదర్, మీరు ఎక్కువ దేన్ని ప్రేమిస్తున్నారో. అమ్మా, ఎక్కువ నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఒకసారి నీకే నువ్వే ఒకసారి దేవుని స్తుతించి ఆ మాటను బట్టి, అవును ప్రభా, నేను దీన్ని మీకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను స్వామి. దాన్ని సహించడు యేసయ్యా, దాన్ని సహించడు యేసయ్యా. వందనం నీకే వందనం. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనం. థ్యాంక్ యూ జీసస్. నీకే వందనం. దేవా స్తోత్రము తండ్రి. చప్పట్లు కొడదామా? నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా రాజదైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా. మరోసారి, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా రాజదైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. సియోను శిఖరాగ్రము, అందరం చప్పట్లు కొట్టి తెలుస్తామా? సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనే. అయ్యా, ఈ యెరూషలేము కాదు మాకు కావాల్సినది. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయనే. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా స్తోత్రమునైనా గలమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా.
అది ముందుగా సిద్ధపరిచిన రాళ్ళతో కట్టబడెను. మందిరం కట్టు స్థలము, సుత్తే గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రం వినబడలేదు. ఇది దేవుని ఆలయం. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకు తోడుగా ఉంటాడు యేసయ్యా. నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే అయ్యా నన్ను నీవు పరిశుద్ధ ఆలయముగా చేసుకున్నావయ్యా. వందనం. ఆకాశ గగనాలకు నీ చేనతో కొలిచితివి. గగనాలను నీ జయనతో కొలిచితివి. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా. శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన శూన్యములో ఈ భూమిని సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. స్తోత్రమునైనా వందనం, నీకే వందనం, నీకే వందనం. ఆయన కట్టే మందిరము ఇనుప పనిముట్ల ధ్వని, సుత్తి గొడ్డలి. ఈ శబ్దము నీకు ఎక్కడ ఉండకూడదు. ఈ గలిబిలి ఆత్మ, గొనుగుడు ఆత్మ, సనుగుడు ఆత్మ, కొట్లాట ఆత్మ కలిగిన దాంట్లో తృప్తి లేని ఆత్మ ఉంటే మనము దేవుని మందిరముగా ఎలా మార్చబడతాము? 7 సంవత్సరాలు పట్టింది సొలొమోను రాజుకు ఆ మందిరము కట్టడానికి. అయినను రాజైన తన తండ్రి అన్ని తెచ్చి పెట్టినప్పటికీ కూడా విలువగల వస్తువులై ఆ బండలకు, ఆ రాళ్లకు బంగారముతో రేకులేపించాడు ఆయన. ఆ మందిరము పడిపోయినప్పుడు రాళ్ళు ఎత్తుకొని పోయారు ప్రజలు. ఎందుకో తెలుసా? ఆ బండల మీద, రాళ్ళ మీద బంగారు రేకులు ఉన్నాయి తీసుకొని పోవటానికి. అదంతా శిథిలమైపోతుందని చెప్పాడు యేసయ్య. కానీ నీ మందిరం ఉంది కదా, ఇది శిథిలము కానిది, ఇది చెడిపోనిది, ఎవడు పడగొట్టనిది. ఇది సియోను శిఖరాగ్రము, శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా. చేతులు పైకెద్దామా? సియోను శిఖరాగ్రము
నీ సింహాసనమాయనే. మనమందు ఆయన చూడాలి ఒక దినమున. సియోనులో నేను చూడాలని. మరోసారి సియోనులో నేను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసు. సియోనులో దేవుని ప్రసన్నత మనను ఆవరిస్తుండగా సియోనులో నేను చూడాలి. ఆశతో ఉన్నాను నా యేసయ్య. సియోనులో సియోనులో అందరు కలిపి చూడాలి. మన ఆశ అదే. ఆశతో ఉన్నాను నా యేసు. సియోనులో 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 ఆశతో ఉన్నాను నా యేసయ్యా. ఆశతో ఉన్నాను నా యేసయ్య. నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం. నజరేయుడా నా యేసయ్య. ఎన్ని రాజదైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని చాటెను. నజరేయుడా నా యేసయ్యా. అది యెహోవా దావీదుకు ప్రత్యక్షమైన స్థలము, మోరియా పర్వతం. అది దావీదు సిద్ధపరిచిన స్థలం. అది తన తండ్రి దావీదు కొన్న స్థలం. 600 తులముల బంగారుతో కొన్న స్థలం. అదెంత శిథిలమైపోయింది. నువ్వు దేవుని ఆలయము, అంతకంటి విలువగల దాడివి. ఎంత గొప్పది. అసలు నిన్ను పోలిన వారు ఎవరున్నారు? నీ హృదయమే దేవుని యొక్క ఆలయము. దేవుని మందిరముగా నువ్వు జీవిస్తే ఆయన నీతో కాపురం ఉంటాడట. ఆయన మీకు ముందుకు వెళ్తాడట. ఆయన సింహాసనం చూస్తూ ఉంటామట. అప్పుడు వారికి దుఃఖమైనను, ఏడుపైనను, కన్నీరైనను, బాధ అయినను ఇక మీదట ఉండదు. పాతవన్నీ వెళ్ళిపోయినాయంట. ఆ పాతది వెళ్ళిపోయింది, ఇది కొత్తది. ఇప్పుడు ఇది జీవితమే కొత్తది మంది. అది పార్ట్ ఏ, ఇది పార్ట్ బి. ఈ చరిత్ర వేరు మంది. అది గతం గత, ఇప్పుడు నూతనమయ్యాం మనం ప్రభువులో. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దాచబడిన ఏదైనా దేవునికి విరుద్ధమైంది నీ హృదయంలో ఉన్నదా? అతిశయి ప్రభు నీతో గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు. యేసు నామములో మమ్మల్ని తగ్గించుకొని మీ నామాన్ని ఇచ్చేస్తుంటున్నాం. ఈ దినం మా మధ్యకు మా పితరార్థులను అబ్రహామును తీసుకొని ఇచ్చావు. ఒక మంచి రాజైన దావీదును తెచ్చావు. తన తనయుడు సొలొమోను తీసుకుని వచ్చావు. చివరిగా పద్మాసు ద్వీపములో దర్శనము కలిగించి రాసినటువంటి నివాసం కలిగినటువంటి యోహాను గారిని మా మధ్యకు పంపించావు. మీ మాటలు సత్యము. ఈ నమ్మకముని మీరు నమ్మితేనే అన్నారు. మిమ్మల్ని మేము కళ్ళారా చూస్తాం. ఈ హృదయమైన మందిరాన్ని కట్టిన ఆ దేవుణ్ణి ఒక దినం మేము కళ్ళారా చూస్తాం. అక్కడ సుత్తే గొడ్డలి ఇనుప కొరముట్ల ధ్వని ఎప్పుడు కూడా వినపడలేదు. మా జీవితమే ఒక నిశ్శబ్దమైన జీవితం.
మీరు ఊరికే నిలిచిండు చూడుడి, అద్భుతమైన కార్యాలు నేను చేస్తానన్నాడు యేసయ్య. ప్రభువా, నీ ప్రియబిడ్డలు వెళ్తున్నారు, వీరిని దీవించి ఆశీర్వదించి నీ కృపలో పెంచండి. మీకే స్తోత్రములు, మీకే ఘనత. యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రికి దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవునికి నుండి సాహసపడు మనందరికీ యేసయ్య కృప సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ప్రభువుని దీవించి ఆశీర్వదించును గాక.